తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజా ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై స్పందించారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ మంచి చేసి ఓడిపోయాం, గౌరవంగా తలెత్తుకు తిరుగుదామంటూ రోజా ఎక్స్లో ట్వీట్ చేశారు. నగరిలో ఓటమి తర్వాత రోజా రాజకీయాలకు దూరమవుతారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ట్వీట్ ద్వారా రాజకీయాల్లో కొనసాగింపుపై రోజా క్లారిటీ ఇచ్చేసినట్లయింది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ నేతలు, మాజీ మంత్రులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత సైలెంట్ అయిన నేతలందరూ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునే పనిలో పడ్డారు. కేవలం 11 సీట్లకే పరిమితం కావడం మీద నియోజకవర్గాలలో విశ్లేషణలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజా వైసీపీ ఓటమిపై స్పందించారు. ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిన రోజా నగరిలో తన ఓటమిని, రాష్ట్రంలో వైసీపీ పరాజయంపై ట్వీట్ చేశారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ మంచి చేసి ఓడిపోయాం, గౌరవంగా తలెత్తుకు తిరుగుతాం, ప్రజల గొంతునై ప్రతిధ్వనిస్తామంటూ కార్యకర్తలలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు రోజా. ఇక మరోవైపు ఎన్నికలకు ముందు నుంచి నగరిలో రోజా ఓడిపోతారంటూ ప్రచారం జరిగింది. వైసీపీ ఓడిపోతే మొదటి సీటు నగరికే అంటూ చాలామంది వ్యాఖ్యలు చేశారు. అయితే పలు సర్వేలు కూడా నగరిలో రోజా ఓటమి ఖాయమంటూ అంచనా వేశాయి. అయితే రోజా మీద నమ్మకం ఉంచిన వైఎస్ జగన్ మరోసారి ఆమెకి టికెట్ కేటాయించారు. అయితే ఈ నియోజకవర్గంలో తన కుటుంబం మీద ఉన్న వ్యతిరేకతలకు తోడు వైసీపీలోని మరో వర్గం తిరుగుబాటు చేసి ఎదురవడంతో నగరిలో ఆర్కే రోజా ఘోర పరాజయం పాలయ్యారు. ఇక టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో 45,000 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు రోజా. ఇక మరోవైపు సోదరులపై వచ్చిన అవినీతి ఆరోపణలకు తోడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యక్తిగత విమర్శలు కూడా ఆమె ఓటమికి కారణాలనే విశ్లేషణలు అంటున్నాయి. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆయన మీద 858 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు రోజా. ఇక 2019 ఎన్నికల్లో గాలి ముద్దు కృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ మీద 2708 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. అయితే 2024 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న రోజా ఆశలపై వైసీపీలోని కేజే శాంతి వర్గంతో పాటు ఓటర్లు కూడా నీళ్లు చల్లారు. దీంతో రిజల్ట్ వచ్చినప్పటి నుంచి సైలెంట్ మోడ్లో ఉన్న రోజా తొలిసారిగా ట్వీట్ చేశారు.